వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటిదంటే మీరు ఆల్రెడీ ఈజీగా కనబెట్టేస్తారు. సో ఈ స్కూల్ పిక్చర్ మీకు కనబడుతుంది కదా. స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి. మనం స్కూల్స్ ఓపెన్ అయ్యాగానే ఏం కొంటాం ఫస్ట్? బుక్స్ కదా. సో ఇవైతే బుక్స్ అనమాట, మా స్కూల్ బుక్స్. ఇవైతే 6th క్లాస్వి అనమాట. నేను 6th కాబట్టి ఇప్పుడు 6th క్లాస్ బుక్స్ కొంటాను. వర్క్ బుక్కులు ఇచ్చిళ్ళు, నోట్ బుక్కులు ఇచ్చిళ్ళు, టెక్స్ట్ బుక్స్ మనం బయట కొనుక్కోవాలంట. సో బయట కొనుక్కుందాం టెక్స్ట్ బుక్స్. సో ఈ వీడియోలో అయితే తెలుగు హిందీ అయితే చూద్దాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇవి రెండు చూద్దాం. ఇంకా ఒక సబ్జెక్ట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే సైన్స్ వేయలేదన్నమాట. ఎందుకంటే అది కొన్ని బుక్స్ అయిపోయాయంట, ఇంకా తర్వాతకి ఇస్తారంట, అవి స్కూల్లో ఇస్తారంట. సో ఇప్పుడైతే తెలుగు చూద్దాం. ఫస్ట్ అయితే దబ చూడండి తెలుగు. ఈ పిక్చర్ నాకు నచ్చింది. వీటికి అన్నిటికీ ఇప్పుడు 6th కదా, ఇవన్నీ చాలా బాగుంటాయి కదా ఈ పిక్చర్స్. వర్క్ బుక్లకు కానీ టెక్స్ట్ బుక్స్లకు కానీ. సో ఈ పిక్చర్స్ చాలా బాగుంటాయి కాబట్టి నేను ప్రతిసారి ఆరెంజ్ అన్నా లేకపోతే బ్రౌన్ అన్న వేసుకుంటా కవర్స్. కానీ ఈసారి నేను పట్టి ట్రాన్స్పరెంట్ కవర్స్ వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అవి వైట్ ఉంటాయి, ఇవి మంచిగా కనబడతాయి అనమాట పిక్చర్స్ అనమాట. సో 21 లెసన్స్ అయితే ఉన్నాయన్నమాట తెలుగులో. ఈ స్మెల్ మాత్రం అది బుక్స్ కొనగానే స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తుంది. సో ఇవైతే కాస్ట్లీ అయితే నోట్బుక్స్కి, ఒక డైరీకి, ఒక మ్యాప్ పాయింటింగ్కి, వర్క్ బుక్స్కి, ఇవన్నిటికీ ఎంత అయినాయి అంటే 4500 అయినాయి అనమాట. సో ఇది అయితే సన్నగా ఉందన్నమాట. హిందీ టెక్స్ట్ బుక్ అనమాట, హిందీ వర్క్ బుక్ అనమాట. ఇది 12 లెసన్స్ ఉన్నాయి దీంట్లో కూడా. తెలుగులో 12, హిందీలో 12. మీరు కూడా బుక్స్ కొనుక్కున్నారా? మీరు ఏ క్లాసు? మీకు స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అయ్యాయి కామెంట్ చేయండి. బాయ్.